ఆ మధ్య నా మీద భయంకరమైనటువంటి నిందలు, దూషణలు, అవమానాలు, దారుణమైనటువంటి నీలాప నిందలు, దారుణమైనటువంటి నిందలు, పోరాటాలు విపరీతంగా నన్ను యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఒక ఆట ఆడేసుకున్నారు భక్తులు చాలామంది. నాకు బాగా దగ్గరగా ఉండే కొంతమంది దైవజనులు నాకు ఫోన్ చేసి దుఃఖ స్వరంతో మాట్లాడి, అన్నా చాలా బాధపడుతున్నామన్నా, ప్రార్థన చేస్తున్నామన్నా, మీరేం బాధపడండి, నేను మంచి హ్యాపీగా ఉన్నాను. నేను అన్న చూస్తే ఏమైపోతాడు, గుండె పగిలి చచ్చిపోతాడని పాప వాళ్ళ ప్రేమను పెట్టాలి. సరే అయిపోయింది. నెక్స్ట్ సండే వాళ్ళకు కూడా అందులో 3-4 పాస్టర్లకి మార్నింగ్ సర్వీసులు ఉన్నాయి. వాళ్ళు కూడా మానేశారంటే మొత్తం అందరం మార్నింగ్ సర్వీస్ మానేసి అసిస్టెంట్ పాస్టర్లు ఎవరో గెస్ట్ స్పీకర్లు పెట్టుకొని టీవీలు కడుగు కూర్చున్నారు. దేనికోసం? అసలు మా ఊరు ముఖం ఎట్టుంటుంది చూద్దామని. వాళ్ళు నన్ను ఎంత ప్రేమించకపోతే వాళ్ళు సంఘ ఆరాధనలు కూడా మానుకొని అసిస్టెంట్ పాస్టర్లు పెట్టుకొని అందరూ అది టీవీలు ఆన్ చేసుకొని మోకాల మీద కూర్చోదండి. ప్రభా నీ దాసుని, ప్రభా దుఃఖంతో మేము చూడలేము నాయన, నీ దాసుని దర్శించు 7 శాతం. ఆ రోజు మనం చూశారుగా నవ్వుతా తులుతా చెప్పేశానండి నేను. అందరు ఫోన్లే బాగానే ఉన్నాడు, ఒకనాడు ఒకడు మాత్రం అసలు నీకు ఎలా నవ్వుతున్నాడు ఫోన్ చేసి నన్ను, అసలు నీకు ఎలా నవ్వుతుంది అన్నాడు. నేను అన్నాను, అసలు నవ్వు ఎట్టా ఆపుతావు, ట్రై చేయి నువ్వు అన్నాను. నువ్వు ట్రై చేయి, నేను సైతాన్ని కూడా చెప్పింది అరే నువ్వు ట్రై చేయరా. ఇది రక్షణ ఆనందం రా, ఇది బిర్యానీ ఆనందం, ఈ డబ్బుల ఆనందం కాదురా అమ్మా. ఇక్కడ డబ్బులను బట్టి వచ్చిన ఆనందం అయితే డబ్బులు పోతే పోద్ది, బలాన్ని బట్టి ఆనందం బలం తగ్గితే పోద్ది, మనుషులను బట్టి అయితే దూరం అయితే పోద్ది. ఇది రక్షణ ఆనందం కదా. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తున్నాం, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాం, సన్నిధిలో ఆనందిస్తున్నాం, రక్షణలో ఆనందిస్తున్నాం, దేవుడు చేయుచున్న కార్యములలో ఆనందిస్తున్నాం. ఇందులోనే 100 రకాలు ఉన్నాయిరా నాయన. అంటే ఎవడన్నా మెచ్చుకుంటే ఆనందం ఉండి ఎవడన్నా తిడితే ముఖం ఆడిపోతే అసలు ఇదే రకం. అందుకే నేను ఆ సామెత చెప్తున్న, పొంగితే బూర్లే తప్పడం అని.